గురకతో బాధపడే వాళ్ళు టాప్ 3 మిస్టేక్స్ ఏం చేస్తూ ఉంటారు. సో వీళ్ళలో ఏంటంటే ముఖ్యమైనది రాంగ్ పొజిషన్లో పడుకుంటారు. చాలా మంది ఎక్కువ గురక వచ్చేవాళ్ళు ఎప్పుడైతే కొంతమంది ఎల్లలకల పడుకుంటారో వెళ్ళకిలా గురక ఎక్కువైంది. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తిరిగి పడుకోవటం వల్ల కొంచెం గురక తగ్గేటటువంటి అవకాశాలు చాలా మంది తగ్గిపోతాయి. దాని తర్వాత ఇగ్నోరింగ్ ద వెయిట్ అండ్ లైఫ్ స్టైల్. గురక ఉన్న వాళ్ళలో ముఖ్యంగా వెయిట్ అనేది కూడా చాలా మందిలో ఎక్కువ ఉంటుంది. అంటే వెయిట్ లేని వాళ్ళ కూడా గురక ఉండొచ్చు, బట్ గురక, వెయిట్, దాని తర్వాత అతి నిద్ర అనేది కామన్ కాంబినేషన్. కాబట్టి ఈ ఆల్రెడీ వెయిట్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నా, లేకపోతే జంక్ ఫుడ్ తీసుకున్నా, లేకపోతే అసలు డైట్ మీద ఏ రెస్ట్రిక్షన్స్ తీసుకోకపోయినా, వేళాపాళ లేకుండా తినినా ఇంకా గురక పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆల్కహాల్ తాగితే డబల్ గురక అవుతుంది. ఎర్లీగా తినటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే 6-7 o'clock కల్లా తినేసేయాలి. ఆల్కహాల్ తీసుకున్న రోజు గురక డబల్ అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క గురకని మనం సీరియస్ గా తీసుకోకపోవడం. చాలా మంది చేసేటటువంటి కామన్ మిస్టేక్ ఏంటంటే గురకని సీరియస్ గా తీసుకోరు. గురకని ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి? ఉబకాయం ఉంది, దాని తర్వాత విపరీతమైన గురక వస్తుంది, దాని తర్వాత విపరీతంగా అతి నిద్ర వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నారు అంటే కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించాలి. దానికి స్లీప్ స్టడీ చేయాలి. దానికి తగ్గటువంటి మెడిసిన్స్ ని ఎంత తొందరగా వాడితే అంత మంచిగా మీ లైఫ్ బాగుంటుంది. లేకపోతే గురక వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనది యాక్సిడెంట్స్ అవటం, మతిమరుపు రావటం, చిరాకు ఉండటం, కోప్పడటం, హెడేక్ ఉండటం, దాని తర్వాత అన్ని అంటే లైఫ్ లో అన్ని రకాలుగా వెనకబడిపోవటం అనేది ఈ గురకలో మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎంత తొందరగా గురకకు వైద్యం చేయించుకుంటే అంత మంచిది.